వైసీపీ అధినేత జగన్ మరోసారి పాదయాత్రకు సిద్దమవుతున్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 2019 ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరిట జగన్ పాదయాత్ర చేశారు. ఇప్పుడు మరోసారి జనంలోకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లాల పర్యటనలుంటాయని జగన్ ప్రకటించారు. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. వైసీపీ అధినేత జగన్ మరోసారి పాదయాత్రకు సిద్దమవుతున్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ స్పందన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల ముందు తాను పాదయాత్ర చేస్తానని ఏదైతే ఈ రోజు యూత్ వింగ్ సంబంధించిన వైసీపీ యూత్ వింగ్ యోజన విభాగంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. వారితో ఆ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ ఈ ప్రకటన చేయడం జరిగింది. వైసీపీ యువ నేతలతో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ సందర్భంగా సంచలన ప్రకటన చేశారు. పార్టీ సోషల్ మీడియా వింగ్ ను బలోపేతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా యువతకు ఆయన పిలుపునిచ్చారు. యువ నాయకులు కార్యకర్తలందరూ కూడా పిలుపునిచ్చారు. ఈ రోజుల్లో ఫోనే ఆయుధం అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఎవరికైనా అన్యాయం జరిగితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. అలాగే నా పాదయాత్రలో సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కలుస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి మాట ఇచ్చారు. అయితే ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి త్వరలో ఏదైతే ఎన్నికల ముందు ఏదైతే ఒక సంవత్సరం ముందు పాదయాత్ర ఉండబోతుందని చెప్పి కూడా చాలా స్పష్టంగా వారికి చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే గత 2019కి ముందు కూడా ఆయన పాదయాత్ర చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3,400 పైన కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశారు. అయితే మరోసారి అధికారంలోకి రావడానికి పాదయాత్ర ఒకటే మార్గం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గ్రహించినట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 2004 ముందు ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో భాగంగా పాదయాత్ర చేసి 2004లో ఆయన సీఎం అయ్యారు, తన తండ్రి వైఎస్ఆర్. అయితే ఆ తర్వాత 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత 2014 ఎన్నికల్లో కూడా మన చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేసి సీఎం గా అయ్యారు. ఆ తర్వాత 19లో కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి 2019లో సీఎం గా అయ్యారు. అయితే ఈ పాదయాత్రలు చేస్తే ఖచ్చితంగా సీఎం అవుతారనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముందు నుంచి కూడా ఒక సిగ్నేచర్ లా ఉందని చెప్పుకోవచ్చు. సో అదే మరొకసారి కంటిన్యూ చేయబోతున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రజలతో ఈసారి అత్యధికంగా ప్రజలతో ఈసారి ఎక్కువ మందితో తాను మమేకం అవుతానని చెప్పి, అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అలాగే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి లబ్ధిలు ఉన్నాయి, లోటుపాట్లు ఏమున్నాయి, అవన్నీ కూడా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా వైసీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ రూట్ మ్యాప్ ఏంటి అన్నది చాలా ఆసక్తికరంగా మారింది వైసీపీ వర్గాల్లో. మరి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎప్పుడు అవుతాయి అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇంకా దాదాపు 1 సంవత్సరమే అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, ఇంకా 4 సంవత్సరాలు కూడా గడిచి ఉంది. గడిచిన 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వ్యూహాలేంటి, ఆయన ఎటువంటి నిరసనలు అలాగే ధర్నాలు ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు ఉండబోతున్నాయనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తానికి ఎన్నికల ముందు 1 సంవత్సరం ముందే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉండబోతుంది. అయితే ఇంతకు ముందు కన్నా ఈసారి ఎక్కువ ప్రదేశాలను, ఎక్కువ నియోజకవర్గాలను కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉండబోతుందని చెప్పి కూడా తెలుస్తోంది. మరి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయనేది కూడా అందరూ వేచి చూస్తున్నారు. అయితే ఇటు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అలాగే ప్రభుత్వంలో 1 సంవత్సరంలోనే వ్యతిరేకత ఎక్కువైంది కాబట్టి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లాలనే ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రజలతో ఎక్కువగా మమేకమయ్యి కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తనకు పాజిటివ్ గా మార్చుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహం రచించినట్లుగా తెలుస్తోందని చెప్పుకోవచ్చు మనము స్పందన. అంటే ముందు జిల్లాల ప్రకటన ఉంటుంది, జిల్లాల పర్యటన ఉంటుంది, తర్వాత పాదయాత్ర ఉంటుందని కూడా తెలుస్తోంది కదా. అంటే వైసీపీ యూత్ మీటింగ్ లో ఇంకా ఏ అంశాలపై, పాదయాత్రతో పాటు ఇంకా ఏ అంశాలపై డిస్కస్ చేశారు జగన్? ఖచ్చితంగా సోషల్ మీడియాని ఎక్కువ బలోపేతం చేయాలి. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వ్యతిరేకత ఏదైతే ఉందో ప్రజల్లో, ఆ వ్యతిరేకతను పూర్తి స్థాయిలో సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్క ప్రజలకు చేరాలని చెప్పి ఆ విధంగా యూత్ వింగ్ అలాగే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అందరూ కూడా పని చేయాలని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే ముందుగా జిల్లాల పర్యటన ఉంటుంది, అలాగే జిల్లాల్లో ఉన్నటువంటి నాయకత్వం మీద కూడా బలోపేతం చేయడానికి ఎవరైతే పార్టీ కోసం పని చేశారో వారందరికీ కూడా సముచిత స్థానం కల్పించి తర్వాత ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసుకొని జిల్లాల వ్యాప్తంగా జిల్లాలు కావచ్చు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీని బలోపేతం చేసి అక్కడ ఎటువంటి భేదాభిప్రాయాలు వర్గ విభాగాలు లేకుండా చేసిన తర్వాతే పాదయాత్రకు వెళ్లాలని చెప్పి కూడా జగన్ చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్న అనుభవాల రీత్యా అటు ఒక్క నాయకుని కోసం ఇంకొక నాయకుడిని వదులుకోవడం కావచ్చు, ఇలాంటివి ఇంకోసారి పునరావృతం కాకుండా కేవలం పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకుని అలాగే క్యాడర్ ను కూడా పూర్తి స్థాయిలో వారికి సముచిత స్థానం ఇస్తూ వారికి గుర్తింపు ఇస్తూ కూడా ఈసారి ముందుకు వెళ్లాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందుగా జిల్లాల పర్యటన ఉంటుంది, ఆ తర్వాత జిల్లాలలో పార్టీని బలోపేతం చేసి ఆ తర్వాత రాష్ట్ర స్థాయి పాదయాత్రకు కూడా వెళ్లాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి యోచిస్తున్నారు. ఆయన సెంటిమెంట్ ఏదైతే గతంలో ఇడుపులపై నుంచి వైఎస్ఆర్ ఘాట్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు, ఆ తర్వాత అటు ఇచ్చాపురం అది కూడా సెంటిమెంట్ అని చెప్పుకోవచ్చు. గతంలో వైఎస్ఆర్ కూడా పాదయాత్రను ఇచ్చాపురంలోనే ముగింపు చేశారు. సో ఈసారి కూడా ఇడుపులపై నుంచి ప్రారంభం అవుతుంది పాదయాత్ర, ఆ తర్వాత ఇచ్చాపురంలో ముగుస్తుంది. అయితే ఇడుపులపై నుంచి ప్రారంభం అయ్యే పాదయాత్రను ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ఏదైతే ముఖ్యమైన నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలన్నింటినీ కూడా టచ్ చేసి వెళ్లేలాగా ప్రణాళికనైతే రూపొందిస్తున్నారని చెప్పి కూడా తెలుస్తోంది. మొత్తానికి ఈసారి 3,400 కన్నా ఎక్కువ ఒక 5,000 కిలోమీటర్ల పైనే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తారని చెప్పి కూడా జగన్ కు సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులు అయితే చెబుతున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా సిద్ధం చేయాలని చెప్పి కూడా పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే దీన్ని ఎంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సజావుగా సాగిస్తుందా లేకపోతే అడ్డంకులు సృష్టిస్తుందా భద్రతా కారణాల రీత్యా అనేది కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు వైసీపీ వర్గాలు. కూటమి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఇంకా కూటమి ప్రభుత్వానికి అదే చివరి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక వ్యతిరేకత కూటమి ప్రభుత్వంపై ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయని కూడా మరోవైపు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి తలపెట్టే పాదయాత్ర ఎప్పుడు ఉంటుంది, ఏ వైపుగా ఉంటుంది, అలాగే ఈ రూట్ మ్యాప్ ఏంటి అనేది కూడా వివరాలు వచ్చిన తర్వాతే అన్ని కూడా తెలిసే అవకాశం ఉంది. అందుకు ప్రభుత్వం కూడా సహకరిస్తుందా లేదా, అనుమతి ఇస్తుందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.